అవునా? చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? మంచి దుస్తులు వేసుకొని చక్కగా వెళ్ళాలి. అవునా? లేకపోతే చింపిరి బట్టలేసుకొని రోడ్ల మీద తిరిగేవాడు నేను చంద్రబాబు గారితో మాట్లాడాలంటే పంపిస్తారా లోనకి? రోడ్డు మీద అడుక్కు తింటాడండి. రోజు రోడ్లంట తిరుగుతాడు. ఎవరన్నా ఏదైనా ఇస్తే తింటాడు. రోడ్ల మీద పడుకుంటాడు. అలాంటి వ్యక్తి నేను చంద్రబాబు గారితో మాట్లాడాలి నన్ను లోనకి పంపించండి అంటే పంపిస్తారా? ఎందుకు పంపించరు? అతను ఆ చంద్రబాబు గారితో మాట్లాడడానికి అర్హత నీకు లేదు. ఎందుకు? నీ జీవితం నీ శరీరం అంతా బాగోలేదు. మరి ఆ దేవాతి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, లేకపోతే మన ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మనం ఎలా ఉండాలి? మురికి బట్టలు కట్టుకుని, మురికి జీవితంతో మనం చేసే ప్రార్థన దేవుడు వింటారా? అపవిత్రమైపోయినటువంటి హృదయముతో, మొద్దుమారిపోయిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఆ దేవాతి దేవునికి చేరుతుందా? చేరుతదండి? కానీ మనం ఏమీ పట్టించుకోకుండా ఎలాగ ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎలా ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళిపోద్ది అనుకుంటాం. మురికి బట్టలు కట్టుకున్న ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళటానికే నిన్ను వెళ్ళనివ్వరు కదా. ఆ దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన నీ ప్రార్థన నువ్వు మురికి వస్త్రాలు ధరించుకుని అపవిత్రతను నువ్వు ఉంటే నీ ప్రార్థన అక్కడికి వెళుతుందా? వెళుతుందండి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు అని ఉంటుంది. నీలో కన్నీరేది? నీలో హృదయంలో ఉన్న బాధ ఏది? విరిగి నలిగిన హృదయం నాలో మనలో ఉన్నదా? విరిగి నలిగిన మనస్సును దేవుడు ఎన్నడూ అలక్ష్యం చేయరు కదా. నా హృదయం విరిగిందా? నా హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నానా? పాపాన్ని విడిచిపెట్టానా? పాపాన్ని ద్వేషించానా? దేవునికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నానా అనే మనస్సు మనలో ఉండాలి. ఇవేమీ లేకోకుండా నేను ప్రార్థన చేస్తాను. ఏంటి నువ్వు చేసే ప్రార్థన? వెళుతుందా దేవుని దగ్గరికి? వెళుతుందండి? ఏ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు? ఏ ప్రార్థన దేవుడు అంగీకరించరు? ఎలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తారు? ఎలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరించరు అనేది మనకు అర్థం కావాలి. మన ప్రార్థన పరలోకాన్ని సంధించాలంటే నేను ఎలా ఉండాలి? కడగబడిన పెదవులు నాలో ఉండాలి. హృదయములో దేవుని యందు భయభక్తులు ఉండాలి. హృదయంలో సత్యం ఉండాలి. అంతరంగంలో సత్యం ఉండాలి. ఎన్నో నియమాలు ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా